Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో JEE Mains 2026 కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ కలుపుకొని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్, లాస్ అనేటువంటివి హెవీ టాపిక్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ ఎగ్జామినేషన్స్లో ఇన్ టైంలో అప్లై చేసి గుడ్ స్కోర్ రావడానికి ప్రయత్నంగా ట్రిక్స్, టిప్స్ అనేటువంటిది డిఫికల్టీ టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ట్రిక్స్, టిప్స్ అప్లై చేయడం వలన మీకు JEE స్కోర్ అనేటువంటిది 30% ఇంప్రూవ్ అవుతుంది. మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది 65% రిడ్యూస్ అవుతుంది. ఈ ప్యాటర్న్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అండ్ కాన్సంట్రేషన్ మీద గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ట్రిక్ అప్లై చేసి ఒక ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లం తీసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అన్నప్పుడు ప్రీవియస్ వీడియోలో 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి వేపర్ ప్రెజర్, బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెజర్ మీద ఉంటాయి. ఈ 4 కాన్సెప్ట్స్ కి వర్సెస్ కాన్సంట్రేషన్ గ్రాఫ్ చూస్తే వేపర్ ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది, స్ట్రెయిట్ లైన్ అనేటువంటిది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది. బాయిలింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెయిట్ లైన్ ఇలా డౌన్ టు అప్ అవుతుంది. ఫ్రీజింగ్ పాయింట్ కాన్సంట్రేషన్ తీసుకున్నప్పుడు స్ట్రెయిట్ లైన్ వస్తుంది, ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తుంది. ఆస్మాటిక్ ప్రెజర్ చూసుకుంటే స్ట్రెయిట్ లైన్ వస్తుంది, ఆస్మాటిక్ ప్రెజర్ ఇంక్రీజెస్, స్ట్రెయిట్ లైన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మీరు 4 కాన్సెప్ట్స్ ని గుర్తుపెట్టుకోండి. దీని మీద ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది గ్రాఫ్స్ మీద అనేటువంటిది చెక్ చేస్తే JEE Mains 2020లో గ్రాఫ్స్ కాన్సెప్ట్ మీద ఈ విధంగా అడిగారు. ఏ గ్రాఫ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది 3 డిఫరెంట్ లిక్విడ్స్ X, Y, Z is shown in below. The following interfaces are made. 3 ఇంటర్ఫేసెస్ వచ్చాయి, 4 ఆప్షన్స్ అనేటువంటిది ఇచ్చారు. సో ఈ ఆప్షన్ లో ఏది కరెక్ట్ ఇంటర్ఫేస్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకసారి గ్రాఫ్ చూస్తే టెంపరేచర్ అనేటువంటిది X యాక్సిస్ లో ఇచ్చారు, వేపర్ ప్రెజర్ అనేటువంటిది Y యాక్సిస్ లో ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకుంటే X, Y, Z అనే 3 లిక్విడ్స్ చూసుకుంటే X కు వేపర్ ప్రెజర్ అనేటువంటిది హయ్యర్ ఉంది. సో వేపర్ ప్రెజర్ హయ్యర్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? వేపర్ ప్రెజర్ కి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ కి రిలేషన్ చూసుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. సో వేపర్ ప్రెజర్ హయ్యర్ ఉంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటిది లోయర్ గా ఉన్నట్టు. సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ లోయర్ గా ఉంటే టెంపరేచర్ అప్లై చేస్తే ఈజీగా బ్రేక్ జరిగి ఎవాపరేషన్ అనేటువంటిది హయ్యర్ గా జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ ని ఫిగర్ లో చూసాం. సో ఇంటర్ఫేసెస్ చూస్తే ఎక్స్ కి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ లోయర్ గా ఉంటుంది, దాన్ వై అనేటువంటి ఇంటర్ఫేసెస్ కరెక్ట్ అవుతుంది. సో 2 అనేటువంటి ఇంటర్ఫేసెస్ కరెక్ట్ వన్ ఆప్షన్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. Hope this information is informative. Thank you.